కయీను, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడున్నాడు? నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడున్నాడు? సింపుల్ క్వశ్చన్, ఒక సులభమైన ప్రశ్న. ఆ ప్రశ్నకి కయీను ఏమని సమాధానం ఇస్తున్నాడు చూడండి. నేను నా తమ్ముడికి కావలివాడనా? నేనేమైనా కావలివాడిని అనుకుంటున్నావా? am I a watchman to my brother? నేనేమైనా కావలివాడిని అనుకుంటున్నావా? నన్ను అడుగుతున్నావే ఆయన ఎక్కడున్నాడు నీకు తెలీదా? చూడండి, ఎదిరించే మనస్సాక్షి, పాపమును ఎదిరించవలసిన మనస్సాక్షి అనేక మార్లు దేవుణ్ణి ఎదిరిస్తూ ఉంటుంది. పాపమును ఎదిరించవలసిన మనస్సాక్షి వార్త వేయబడిన తరువాత దేవుణ్ణి ఎదిరించడం మొదలు పెడతా ఉంటుంది. దేవుని యొక్క వాక్యమును ఎదిరించడం మొదలు పెడతా ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధతను ఎదిరించడం మొదలు పెడతా ఉంటుంది. వార్త వేయబడిన మనస్సాక్షి వలన అనేక మార్లు మనము దేవుని వాక్యానికి లోబడని వారముగా, అంత మాత్రమే కాదు దేవుణ్ణే లెక్క చేయకుండా ఎదిరించే వారముగా మార్చబడతా ఉంటాం. చూడండి, మనము కయీనులాగా దేవుని ఎదిరించే వారముగా ఉండవద్దు, కానీ యోసేపులాగా పాపమును ఎదిరించే వారిలాగా ఉండాలి. హల్లెలూయా. పాపమును ఎదిరించే మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. ఏది పాపమో దాన్ని ఎదిరించడం మనం నేర్చుకోవాలి. అబద్ధం పాపమైతే ఆ పాపమును మనం ఎదిరించడం నేర్చుకోవాలి. త్రాగుడు పాపమైతే ఆ పాపమును ఎదిరించడం మనం నేర్చుకోవాలి. ఏదైతే పాపమో ఆ పాపమును ఎదిరించి మనము దేవుడి కొరకు నిలబడే మనస్సాక్షి మనము కలిగి ఉండాలి.